హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. మా ఇంటి బంగారంతో సూపర్ సక్సెస్, ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ, 100 క్రోర్స్ కొట్టిన మూవీ అంటే మా ఇంటి బంగారం. సో దానిలో త్రూ అవుట్ సమంత గారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. మన మంజుష గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్, హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఎలా ఉన్నారు? చాలా మిస్ అవుతున్నాం మేము ఇక్కడ మిమ్మల్ని. అవునండి. యాహ్! సో మొన్న ఇక్కడ మేము స్ట్రక్ అయిపోయాను. సక్సెస్ యాహ్! సక్సెస్ మీట్ లో కూడా మేము అడిగాము. యాక్చువల్లీ మీరు ఎక్కడ ఒక్క ఈవెంట్ లో కూడా ఎందుకని పార్టిసిపేట్ చేయలేదు? నేనిక్కడ బ్యాక్‌కి రావాల్సొచ్చిందండి యూఎస్‌కి. సో, షూట్ అయిపోయిన వెంటనే నేనిక్కడికొచ్చేసాను. సో, ఫర్ ఫ్యూ రీజన్స్. సో, ఇప్పుడు మళ్ళీ ఐయామ్ గోయింగ్ టు ట్రావెల్ బ్యాక్ అండి ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్. సో, సూన్. సూపర్. యాక్చువల్‌గా అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రెగ్యులర్‌గా మేము సోషల్ మీడియాలో మిమ్మల్ని చూస్తూనే ఉంటాము. 'సూర్యకాంతం' గారి రిప్లికాస్ క్యారెక్టర్స్ అసలకి టాప్ నాచ్ మీరు చేస్తూ ఉంటారు. బట్ 'నందిని రెడ్డి' గారు ఎలా అప్రోచ్ అయ్యారు? చెప్పినప్పుడు అసలు మీరు ఫస్ట్ నమ్మారా ఇది కరెక్టా? కాదా అనేది? యాహ్! అంటే ఆవిడ ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారండి నన్ను ఇన్‌స్టాలో. లైక్స్ చేసేవారు నేను చేసిన రీల్స్ దానికి. సూర్యకాంతం గారి రీల్స్ అంటే ఆవిడకి చాలా ఇష్టం. సో, అలా మామూలుగా అనుకున్నాం గూడా. ఇట్లా ఎప్పుడైనా కాంటాక్ట్ అయితే బావుంటుంది. ఆవిడ మూవీలో చేస్తే బావుంటుంది అని అనుకున్నాం ఫ్యామిలీలో. సో, అలా అనుకున్న ఒక 3 మంత్స్‌కి మేనిఫెస్టేషన్ అంటారో ఏంటో తెలియదు. సో, ఇలా సమంత గారి మేనేజర్ నాకు మెసేజ్ చేశారు, ఆర్య గారు. ఇలా సమంత గారి కొత్త ప్రాజెక్ట్ ఉందండి. నందిని గారి డైరెక్షన్‌లో మాట్లాడతానంటున్నారు. కాంటాక్ట్ షేర్ చేస్తారా అంటే షేర్ చేశాను నేను. ఫస్ట్ కొంచెం ఆలోచించాను. ఇది నిజమా? ఫేకా? అని చెప్పి. సో, కొంచెం రీచెక్ చేసుకున్న తర్వాత కాంటాక్ట్ షేర్ చేశాను. సో, ఆయన నందిని గారు కాంటాక్ట్ ఇచ్చారు. సో, టు రీఅష్యూర్ చేయడానికి. సో, అప్పుడు మ్యామ్ మెసేజ్ చేశారు. కాల్ చేసి ఇంకంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో అసలకి ఎట్లా ఉన్నారంటే ఫస్ట్ టైమ్ ఆర్టిస్ట్‌లాగా ఎక్కడ అనిపించలేదు. అసలకి కమాన్ అని చెప్పేసి ఆ డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, అసలకి సమంత గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి? త్రూ ఔట్ ఉన్నారు గదా! మీరు అవునండి. అవునండి. ఇది ఫుల్ లెంగ్త్ రోల్. ఫస్ట్ నాకు తెలీదండి. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని తెలీదు. ఒక 2 సీన్స్ చెప్పారు. అది ఆడిషన్ చేయాలి అని అన్నారు. మ్యామ్ నాకు అవసరం లేదు. రాజ్ సార్‌కి కావాలి ఆడిషన్ అని అనగానే అదే పెద్ద కాంప్లిమెంట్ కింద తీసుకున్నాను నేను. సో, చెప్పినప్పుడు సూర్యకాంతం గారివి, ఛాయాదేవి గారివి కొంచెం హై నోట్‌లో ఉంటాయండి. కొంచెం లౌడర్ బాడీ లాంగ్వేజ్ ఎళ్తుంది వాళ్ళది. వాయిస్ కావచ్చు, ఎక్స్‌ప్రెషన్ కావచ్చు. మ్యామ్ ఏమో లేదు లేదు, నాకంత అవసరం లేదు. నీది చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. సో, యూ హ్యావ్ టు మెలో డౌన్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. ఆవిడ చెప్పినప్పుడు ఓకే అని చెప్పి ఇంకో ఆడిషన్ చేసి పంపించాను. అప్పుడు ఓకే చేశారు మ్యామ్. సో, రాజ్ సార్‌కి కూడా నచ్చింది. సమంత గారికి కూడా చూపించారు. సో, దాని తర్వాత 1 వీక్‌లో ఐ గాట్ ఎ కాల్. ఇట్లా మీరు 'కిరణ్మయి' క్యారెక్టర్‌కి సెలెక్ట్ అయ్యారు. సో, గెట్ రెడీ టు ట్రావెల్ అని. సో, అసలకి మేము స్క్రీన్ మీద చూసినప్పుడు సమంత గారు మీరు నిజంగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే ఎట్లుంటారో అలానే ఉన్నారు. ప్రతిదానికి ఈ సంవత్సరం ఏమి అడగలేదా? ఈ నెల నేనేమి అడగలేదు గదా! సో, మేము చాలా ఎంజాయ్ చేసాం. మీరు సమంత గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు మంచి మెమోరీస్ అంటే ఏం చెప్తారు మాకు? ఆహ్, మెమోరీస్ అంటే నేను ఫస్ట్ టైమ్ ఆవిడని కలవడం ఇట్స్ మెమరబుల్ అండి నాకు. దసరా రోజు ముహూర్తం షాట్ ప్లాన్ చేశారు సమంత గారి ఇంట్లోనే. ఆ రోజే ఫస్ట్ టైమ్ ఆవిడని నేను లైవ్‌లో చూడడం అండ్ కలవడం. రాగానే ఆవిడ యాక్చువల్లీ గుర్తుపట్టలేదు. ఎందుకంటే రీల్స్‌లో మనం ఒకలా ఉంటాం, బయట ఒకలా ఉంటాం గదా! సో, ఓహ్! ఈస్ థట్ యూ? అని చెప్పి మాట్లాడి హగ్ చేసుకొని మాట్లాడారు. షీ వాస్ సో ఫ్రెండ్లీ. చాలా కంఫర్టబుల్ గూడా ఫీల్ చేయించారు. సో, అది చాలా మెమరబుల్ నాకు. అండ్ ఎవ్రీ షాట్ తర్వాత నాకు ఆవిడ కాంప్లిమెంట్ ఇచ్చేవారు. యూ జస్ట్ నెయిల్డ్ ఇట్. యూ జస్ట్ కిల్డ్ ఇట్. ఆసమ్ అసలు అని ప్రతి షాట్‌కి చెప్పేవారు ఆవిడ. సో, అంత పెద్ద యాక్ట్రెస్ ఆ పొజిషన్‌లో ఉండి నాకు అంత అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆవిడ దగ్గర నుంచి అది రావడం షూట్ టైమ్‌లో నాకు చాలా బా అనిపించిందండి. సో, మోస్ట్‌లీ అసలకి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్‌లో చనిపోతారో ఒక పర్సను విలన్ సైడ్ నుంచి వచ్చినోళ్ళు అటాక్ చేయడానికి, ఆ టైంలో మీరు అలా పడిపోవడం, ఆవిడ అట్లా వాటర్ ఇళ్ళలే ఆ సీన్ అసలకి చాలా బాగా అనిపించిందనమాట. సో, మీరు ఎగ్జాక్ట్‌గా అంటే ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే, ప్రొడ్యూసర్ గారు చాలా టైట్ బడ్జెట్ ఉంది మాకు. సో, సీన్‌లు వెంటనే కంప్లీట్ అవ్వాలని చెప్పేసి వన్ డేలో చేయాల్సొచ్చినియి చాలా సీన్‌లని కూడా చెప్పారు మాకు. సక్సెస్ మీట్‌లో అట్లాగా. సో, మీకు మాక్సిమమ్ ఆ సీన్ ఎన్ని డేస్ పట్టిందండి? ఆ సీన్ యాక్చువల్‌గా బిట్స్ అండ్ పీసెస్ కింద చేశారండి. ఒక 2 డేస్ అది చేశారు. మళ్ళీ ఇంకొక సీన్‌కి వెళ్లారు. ఇంకో 2 డేస్ అలా చేసుకుంటెళ్లారు. ఆల్‌మోస్ట్ మాకు ఒక 4, 5 డేస్ పట్టినట్టుందండి. సో, అంటే మీరు దాంట్లో ఫుల్లు వంటలు అసలు మీరు మామూలుగా కాదు. సో, రియల్ లైఫ్‌లో ఎలాంటి వంటలు చేస్తారు? మీరు నిజంగా చేస్తారా? రియల్ లైఫ్‌లో అసలు వంటలు చేస్తారా మీరు? అయ్యో! చేస్తానండి. ఇప్పుడు మనం వంటలు చేసుకోకపోతే ఎలా ఇంట్లో కంపల్సరీ.
సో, ఇప్పుడు అంత హెల్త్ కాన్షియస్ అయిపోయారు అందరూ. ఈవెన్ టు మెయింటైన్ యువర్ హెల్త్ అండ్ ఆల్ మనం ఇంట్లోనే చేసుకొని తినాలి. అండ్ అది కాకుండా ఐయామ్ ఎ ఫుడీ అండి. సో, డెఫినెట్‌గా నేను ఇంట్లో కంపల్సరీ చేసుకొని తింటాను. యెస్. పర్సనల్ లైఫ్‌లో అసలేంటి మీ పర్సనల్ లైఫ్ ఏంటంటే అసలకి మీకెందుకు ఈ సూర్యకాంతం గారి క్యారెక్టర్స్ కానీ, ఛాయాదేవి గారి క్యారెక్టర్స్ కానీ అసలకి థాట్ ఎట్లా వచ్చింది అసలకి మీకు ఫస్ట్ సోషల్ మీడియాలో ఇలా చేయాలి అనే థాట్? యాక్చువల్‌గా ఇంతకుముందు నేను మీడియాలో చేసేదాన్నండి అక్కడ. రేడియో సిటీలో చేశాను కొంతకాలం. హిందుస్థాన్ టైమ్స్ అండ్ టీవీ నైన్‌లో చేశాను. ఐ టుక్ ఎ బ్రేక్ అండ్ ఎక్స్‌ప్లోర్ చేద్దాము వేరే కంట్రీస్ అన్నట్టుగా మేము పెట్టుకున్నామనమాట ఫ్యామిలీలో. సో, అలా బ్రేక్ తీసుకున్నా. ఐ స్టార్టెడ్ కంటెంట్ క్రియేషన్. అంటే చిన్నప్పటి నుంచి ఐ వాస్ ప్యాషనేట్ ఇంటూ యాక్టింగ్. కొంచెం ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఎప్పుడు గూడా ఎక్కువ మక్కు చూపేదాన్ని అపార్ట్ ఫ్రమ్ స్టడీస్. సో, అలా ఒకసారి ఉంది. నేను ఇమిటేట్ చేయగలను ఎవరినన్నా చూసినప్పుడు గానీ ఏమన్నా. సో, ఆ స్కిల్ ఉన్నప్పుడు ఒకసారి మనం ట్రై చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. కాపోతే ర్యాండమ్ ఆడియో ఫైల్స్ అవి తీసుకొని చేసేదాన్ని. అప్పుడు అంత రీచ్ వెళ్ళలేదు. రెస్పాన్స్ బావుంది గానీ రీచ్ వెళ్ళలేదు. కానీ ఒకరోజు నిర్మలమ్మ గారిది చేశానండి. ఇట్లా శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్‌లో. అందులో రీచ్ బాగా వెళ్ళిందండి. వైరల్ అయిందది వీడియో. దాని తర్వాత సూర్యకాంతం గారివి ట్రై చేద్దాము. ఎందుకంటే ఐయామ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సూర్యకాంతం గారు. ఆవిడ బాడీ లాంగ్వేజ్ గాని, ఆవిడ చెయ్యిలా అవును. తిప్పడం గాని, సో, అలాంటి జెస్చర్స్ అన్నీ నాకు చాలా హోమ్లీగా అనిపించేవి. సో, మా ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా అదే అలాగే చేయడం బాడీ లాంగ్వేజ్ చూసాను కాబట్టి ఈజీ అయింది. సో, అది బాగా రెస్పాన్స్ వచ్చిందండి. అందరికీ నచ్చిందది ఆ రోల్. సూపర్. అంటే మూవీ చేస్తున్నప్పుడు ఎన్ని డేస్ షెడ్యూల్ ఇక్కడున్నారు? అండ్ యూఎస్ నుంచి వచ్చి చేసి వెళ్లారా? ఏమైనా గ్యాప్స్ అట్లా ఏమైనా యూఎస్ నుంచి వచ్చానండి. యూఎస్ నుంచి వచ్చి ఒక 7 మంత్స్ ఉన్నాను అక్కడ. ఆల్‌మోస్ట్ ఒక 35-40 డేస్ షెడ్యూల్ అయింది. సో, ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇంకా మళ్ళీ సో, అంటే యాక్చువల్‌గా సమంత గారు ప్రెగ్నెంట్ అని చెప్పి ఇప్పుడు రీసెంట్‌గా మాకు రివీల్ చేశారు. సో, మీ షూట్ చేసినప్పుడే మీకు తెలుసా? లేదండి. లేదు. లేదు. షూటింగ్ టైమ్‌లో మాకేం తెలీదు యాక్చువల్‌గా. మాకు కూడా ఇట్లా న్యూస్‌లోనే వచ్చింది ఇన్ఫర్మేషన్. మేము గూడా తెలీదు. అప్పుడే తెలుసుకున్నాం. షూట్‌లో అసలు తెలీదండి. తెలీదు. ఓకే. యాహ్! సో, ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే మాకు తెలిసిన దాన్ని బట్టి అంతే అండి. ఏప్రిల్ టైమ్‌లో మాకు షూట్ అయిపోయింది. సో, ఆ టైమ్‌లో అసలు మాకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే. తర్వాత వచ్చేసాం గాబట్టి. యాహ్! 'శ్రీముఖి' గారి గురించి అంటే ఏం చెప్తారు? యాక్చువల్‌గా తను కూడా వన్ ఆఫ్ ద మంచి హోస్టు అండ్ దీనిలో మంచి రోల్ కోసం యాక్ట్ చేసినప్పుడు ఇలాంటి టైంలో తనకి మంచి రోల్ వచ్చింది. సో, ఏం చెప్తారు 'శ్రీముఖి' గారి గురించి? శ్రీముఖి గారు లైవ్లీ అండి. ఎప్పుడు లైవ్లీ అండ్ లవ్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఆవిడ బయట ఎలా ఉంటారో మాకు సెట్స్‌లో గూడా అలానే కనిపించారు. ఆహ్, చాలా కేరింగ్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా జస్ట్ ఐసోలేటెడ్‌గా ఉన్నారా అంటే వెంటనే వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి మాట్లాడేవారు. అందరితో కలిసిపోయేవారు. సేమ్ హ్యూమరస్‌గా జోకులేసుకుంటూ షీ వాస్ వెరీ టాకటివ్ అండ్ ఫ్రెండ్లీ. ఆహ్ సో, తనతో పాటు మీకు 'గౌర్రెడ్డి' గారు. తను కూడా యాక్చువల్లీ మీ ముగ్గురు కాంబినేషన్ ఉంది కాబట్టి సో, తన గురించి ఏం చెప్తారు? గవిరెడ్డి గారు హి ఈస్ వెరీ హ్యూమరస్ అండి. చాలా సరదాగా ఉంటారు. అంటే మీరు స్క్రీన్ పైన ఆ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ చూసారు కదా! బయట కూడా ఆయన అలానే ఉంటారు. హ్మ్. అదే యాక్సెంట్ యూజ్ చేస్తారు. మాట్లాడడం కూడా అదే టైప్‌లో ఉంటుందాయనది. అంతే హుషారుగా ఉంటారు. అంటే ఎవరైనా కనిపిస్తే నవ్విస్తూనే ఉంటారు. సో, చాలా ఫ్రెండ్లీ అండ్ హ్యూమరస్. సో, మీకు త్రూ ఔట్ 'మా ఇంటి బంగారం' సినిమాలో మీకు త్రూ ఔట్ చేస్తున్నప్పుడు టఫ్‌గా అనిపించింది గానీ, సెకండ్ టైమ్ చేయాల్సొచ్చిన సిట్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఏ సీన్‌లో అరే! ఇది మళ్ళీ నేను చేయాలి ఇట్లాంటిది ఏమన్నా అనిపించిందా? ఫ్రాంక్‌గా చెప్పాలంటే టఫ్ అంటూ ఏమి అనిపించలేదండి. కొంచెం చేసే ముందర ఆలోచించేదాన్ని. ఏ టైప్‌లో చేస్తే బావుంటుంది? సరిగ్గా వెళ్తుందా లేదా? అన్న ఒక ఫీలింగ్ ఉండేది. బాగా టఫ్‌గా అంటూ టఫ్ అని చెప్పను. బట్ ఆ డైలాగ్ సరిగ్గా వస్తుందా? రాదా? అనుకుని ఆ వంట డైలాగ్ ఉంటుంది చూడండి. వంటంటే మంట ముందు నుంచుని చేసే దీక్ష అని చెప్పి ఒక సీరియస్‌గా ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసేదుంటుంది. అది యాక్చువల్‌గా కొంచెం నేను భయపడ్డాను. ఎలా వస్తుంది? ఏంటి? అనేది. అదొక 2, 3 టేక్స్ తీసుకున్నారు. బట్ ఇట్ కేమ్ ఔట్ వెరీ వెల్. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరేవన్నీ అంత కష్టం అనిపించలేదు. సో, దీంట్లో 'వెన్నెల కిషోర్' గారు మీ హస్బెండ్‌గా చేశారు. యాక్చువల్‌గా లాస్ట్ సీన్‌లో ఒక్క సీన్‌లోనే మాకు అది రివీల్ అవుతూ ఉంటుంది. సో, 'వెన్నెల కిషోర్' గారిని కూడా మీరు ఐ థింక్ ఫస్ట్ టైమ్ కాబట్టి కలవడం ఎట్లా ఉంది? ఆ ఒక్క సీనే చేశారు. బట్ తనతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు కాబట్టి ఎలా అనిపించింది మీకు? ఆ! ఇట్స్ ఎ ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అండి నాకు 'వెన్నెల కిషోర్' గారితో. ఆహ్, మేము బెంగుళూరు షిమోగాలో షూట్ చేస్తున్నప్పుడు ఎపిలాగ్ ప్లాన్ చేస్తున్నారు. నంది గారు రైటర్ గారితో
గారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎవరనుకుంటున్నారు హస్బెండ్ ఇది అని అంటే, అప్పుడు వెన్నెల కిషోర్ గారిది ఇట్లా ఫిక్స్ చేస్తున్నారు అనగానే నేను వెనకాల పడ్డాను మ్యామ్ వెనకాల. నాకు కావాలి మ్యామ్, నాది కూడా డైలాగ్ బాగుంటుంది కదా, చెప్పండి ఇది అంటే, నాకు తెలియదు వసంత్ గారిని అడుగు అని అన్నారు మ్యామ్. అది కొంచెం కామిక్ వేలో. సో వసంత్ గారు కూడా లేదండి పెడుతున్నాము, మీ ఇద్దరిది బాగుంటుంది ఎపిలాగ్ అని చెప్పారు. అప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. ఆల్మోస్ట్ జంప్ చేశాను నేనైతే వెన్నెల కిషోర్, ఎందుకంటే ఫస్ట్ మూవీ ఇది నాది. అలాంటిది అంత పెద్ద ఆర్టిస్ట్తో నాకు ఇట్లా సీన్ పడుతోంది అనగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఫస్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు కూడా నాకు మాటలు రాలేదు. రాజ్ సార్ ఇంట్రడ్యూస్ చేశారు, ఇట్లాగా మీ క్యారెక్టర్ ఇలా వైఫ్ క్యారెక్టర్ వేస్తుంది, తనతోనే ఇప్పుడు సీన్ ఉంది అనగానే ఆయన చాలా రెస్పెక్టబుల్గా, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి ఆల్ ద బెస్ట్ అండి, బాగా చేయండి అని అన్నారు. సో ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా లోపల అది ఉంది, బట్ స్టిల్ అది కొంచెం బయట పెట్టకుండా ఐ గేవ్ మై బెస్ట్. ఎందుకంటే ఆయన ఫేస్ చూస్తేనే నవ్వొచ్చేస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే మొత్తం అన్ని ఫేషియల్ మజిల్స్ అన్నీ కదులుతాయి. సో ఆయన్ని చూస్తే ఇలా పైకి చూస్తే యాక్ట్ చేయడం అనేది ఇట్ వాస్ ఫన్ యాజ్ వెల్ యాజ్ ఒక టాస్క్ కింద అనిపించింది నాకు. సో అంటే ఈ ఆఫర్ వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు గాని, అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రియాక్షన్ ఏంటి అసలు? మీ రిలేటివ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి? అది చాలా అంటే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారండి. వాళ్ళు కూడా అనుకోలే, రీల్స్ చేస్తాను ఇదంతా, బయట మంచి రెస్పాన్స్ ఉంది దానికి అన్నీ తెలుసు, ఎప్పుడప్పుడు వస్తుందని తెలుసు. కానీ వాళ్ళు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనుకోలేదు. దే థాట్ సమ్ 1-2 సీన్స్‌లో ఉంటాను, వెళ్ళిపోతాను టైప్‌లో అనుకున్నారు. బట్ ఒక్కసారి మూవీ చూసిన తర్వాత ఇంకసలు చాలా అప్రిషియేట్ చేశారు. నేను అనుకోలేదు చాలా బాగా చేశావు అని. సో మీకొచ్చిన కాంప్లిమెంట్స్‌లో ఇట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ ఇండస్ట్రీ అంటే ఎవరు చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారండి ఇప్పుడు చెప్పాలి అని అంటే. ఎందుకంటే ఎవరిది కూడా లేదు వీళ్ళేమంత పట్టించుకోలేదు అన్నట్టు లేదు. ఎవ్రీబడీ ఈజ్ అప్రిషియేటింగ్. అందరూ కిరణ్మయి క్యారెక్టర్ కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళ ఇమోషనల్ స్టోరీస్ అని షేర్ చేసుకుంటున్నారు నాకు డీఎంలో. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. మీరు చాలా బాగా చేశారు, మా ఫ్రెండ్ ఉంది తను కూడా కిరణ్మయి లాగే, సో మీ ఇద్దరం ఇలా ఉంటాం, మా స్టోరీ ఇదని చెప్పి ఆల్మోస్ట్ లెందీ మెసేజెస్ పెడుతున్నారు. సో అది ఆల్మోస్ట్ చాలా ఎమోషనల్ మూమెంట్ అండి చెప్పాలి అని అంటే. ఎందుకంటే అంత కనెక్ట్ అయ్యారు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్. యెస్. అసలు ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్‌గా మేము రీసెంట్‌గా నేను గూడా సేమ్ ఇదే క్వెషన్ మేము అడిగాము యాక్చువల్లీ సమంత గారిని. కిరణ్మయి లాంటి ఫ్రెండ్ మీకు రియల్ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా అని జెప్పేసి. సో మీరు ఇట్లా జేస్తారా అంటే సామ్ గూడా అవును, నాకు రియల్ లైఫ్‌లో గూడా ఒక ఫ్రెండ్ ఉంది, ఇలానే చేస్తాను యాహ్! అని యాహ్! చెప్పి సక్సెస్ మీట్‌లో గూడా చెప్పారు. సో మీరు యాస్ ఎ పర్సన్‌గా మీరు సమంత గారితో అన్ని రోజులు ట్రావెల్ చేశారు కాబట్టి, సమంత గారి దగ్గర నుంచి ఈ థింగ్స్ నేను తీసుకోవాలి అనుకుంటే ఏం తీసుకుంటారు? ఏదైనా ఒక క్వాలిటీ? సమంత గారు షీ ఈస్ హార్డ్ వర్కింగ్ అండి. 100% ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే సెట్ పైకొచ్చిన తర్వాత స్క్రీన్ పేపర్ చూసుకుంటారు. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా చెయ్యాలి అని చెప్పి అది ఒకసారి రివైజ్ చేసుకుందాం అంటారు. ఒకవేళ షాట్ బాగా రాకపోతే కంపల్సరీ మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చేస్తారు. అంటే ఇఫ్ షీ ఫీల్స్ ఇట్స్ నాట్ రైట్, కంపల్సరీ లేదండి చేద్దామని చేస్తారు. సో ఆవిడ హార్డ్ వర్కింగ్ అండ్ ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా నాకు బాగా నచ్చుతుంది ఆవిడలో. సో నాకు అండ్ దీనిలో చూస్తే గనుక ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. అన్నిట్లో మాక్సిమం మీరు అన్ని సీన్‌లో కూడా ఉన్నారు. అండ్ లాస్ట్ హైలైట్ నా ఫేవరెట్ అది రీసెంట్‌గా కూడా నేను చెప్పాను సక్సెస్ మీట్‌లో. ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంట్లో అయితే గనక. సో అది చేసేటప్పుడు ఎన్ని డేస్ పట్టిందండి? ఎంత టఫ్‌గా ఉందా అంటే చూస్తే మాకే కన్‌ఫ్యూజన్ ఉండకూడదు. అంత క్లారిటీ అండ్ సింగిల్ పర్సన్ మేనేజ్ చేయాలి. 2, 3 మెంబర్స్ మీరు, చైతన్య గారు ఒక 2 మెంబర్సే ఉన్నారక్కడ. సో ఎలా జరిగిందండి అసలుకి ఆ టైంలో సీక్వెన్స్ అంటే? చాలా టైర్డ్ అయ్యామండి చెప్పాలంటే. మాకంటే ఎక్కువ సమంత గారు. షీ వాస్ వెరీ టైర్డ్. ఎందుకంటే ఆవిడ కంటిన్యూయస్‌గా ఆవిడ షాట్స్ ఎక్కువ ఉన్నాయి గదా, ఆవిడ ఫైట్ చేయడం అది. సో మాక్సిమం ఆవిడ కంప్లీట్ చేశారు. సో ఈ సీన్ అప్పుడు ఆహ్, కొన్ని ఎలా అంటే కొంచెం టఫ్ ఉన్నా సరే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నాది సీన్ ఉంటుందని నేను అనుకోలేదు. నాది అంటే నేను గూన్ని కొట్టే సీన్ ఉంటుందని అనుకోలే. రెగ్యులర్‌గానే మామూలుగా రెడీ అయ్యి వచ్చేసాం సెట్‌లోకి. ఇట్లా మీది ఫైట్ సీన్ ఉంది అనంటే, నేను జస్ట్ వెనకాల ఉండడమో సంథింగ్ అట్లా అనుకున్నాను. లేదు మీరు కొట్టే షాట్ కూడా ఉంది అని అన్నారు. సో అది ఒక బిగ్ సర్ప్రైజ్ నాకు. ఒక 3, 4 టైమ్స్ ప్రాక్టీస్ చేయించారు లీ గారు. వెంటనే ఇంకా ఫిఫ్త్ టైమ్ అట్లా షాట్ తీసేసుకున్నారు. సో ఇట్ కేమ్ ఔట్ వెరీ వెల్. సో అదొక్కటి మీరు అది తీసుకొనొచ్చి పిస్టల్ తీసుకొనొచ్చి అవి బుల్లెట్స్ అవన్నీ ఇవ్వడం ఇచ్చినప్పుడు ఒక సీన్ ఉంటుంది మీదొకటి. అవునండి. అవునవును. అది గూడా నాకు చాలా యాహ్! క్యూట్‌గా అనిపిచ్చింది.
సినిమాల్లో ఇవన్నీ ఎలా తెలుసు అంటే నాకు సినిమాలు ఎస్పెషల్లీ చూడలేదా? అతడు మూవీలో డైలాగ్ గుర్తొచ్చింది. అది ఏంటది? వాంటెడ్‌లీ పెట్టిందా? లేదు అంటే అలా పెట్టారా? అది రాయించారు రైటర్‌గా వసంత్ గారి చేత రాయించారు. 'నందిని మ్యామ్' గూడా అది బావుంటుంది క్యూట్‌గా అలా అంటే అని చెప్పి ఇంక అప్పటికప్పుడు అది ప్లాన్ జేశారు. సో, మీరు చూస్తే బుల్లెట్స్ కూడా టిఫిన్ బాక్స్‌లో తీసుకొస్తారు నా క్యారెక్టర్‌కి తగ్గట్టుగా. సో, అది హైలైట్ అయిందండి. అప్పుడు అనుకున్నారు ఇలా చేస్తే బావుంటుందని అని అనుకున్నారు. డైలాగ్ కూడా హిట్ అయింది. సో అండ్ మీతో పాటు అందరూ లెజెండరీ యాక్టర్స్ ఫస్ట్ టైమ్ యాక్చువల్‌గా. సో, శ్రీలక్ష్మి గారు ఎస్పెషల్లీ. శ్రీలక్ష్మి గారి గురించి ఏం చెప్తారు మీరు తనతో పాటు ఉన్నప్పుడు గాని అట్లా? ఆహ్, షీ ఈస్ అ వెరీ వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్ట్రెస్ అండి. అంత సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ. అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆవిడ అయినా సరే అంత డౌన్ టు ఎర్త్ ఉండేవారండి. చాలా ఫ్రెండ్లీ. నాతో అయితే చెయ్యి పట్టుకునే కూర్చునేవారు. "రండి మీరు కూర్చోండి నా పక్కన. మనం కబుర్లు చెప్పుకుందాము" అనేవారు. ఫుడ్ అయితే మనం ముందర తినేసి కూర్చోవాలండి. లేకపోతే ఎలాగా అని అనేవారు. అలా చాలా చిన్న చిన్నగా క్యూట్‌గా, హ్యూమరస్‌గా వేసేవారు ఏదున్నా సరే. చాలా చాలా సేపు కబుర్లు చెప్పేవారండి. ఎందుకంటే మా పక్కన క్యారవాన్‌లోనే ఉండేవారు శ్రీలక్ష్మి గారు మాక్సిమం. సో, పక్కన ఆర్యన్, రచన ఉండేవారు. ఆ పక్కన క్యారవాన్‌లో శ్రీలక్ష్మి గారు ఉండేవారు. సో, ఎప్పుడు టైం దొరికినా సరే వచ్చి కబుర్లు చెప్పేవారు. షీ ఈస్ వెరీ గుడ్ అండి. అసలు ఈ మూవీ తర్వాత మీకు మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయా? ఏమన్నా యూఎస్ టు ఐ మీన్ ఇండియా ట్రావెల్ చేస్తారా? ఇక్కడ ఏమన్నా వచ్చే ఉద్దేశ్యం ఏమన్నా ఉందా ఇన్ ఫ్యూచర్? వస్తానండి. అండ్ ఐయామ్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్. సో, వస్తున్నాయి ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. సో, అది దాన్ని బట్టి ఇంకా స్టోరీ రోల్ అంతా చూసుకొని ట్రావెల్ చేద్దామని ఐయామ్ జస్ట్ ర్యాపింగ్ థింగ్స్ అప్ ఇక్కడ. ఓహ్! సో, 'నందిని రెడ్డి' గారి గురించి ఏం చెప్తారు? తను డైరెక్షన్‌లో కానీ, ఏదైనా సరే తను ఆన్ సెట్స్ ఎలా ఉంటారు? అంటే మాకు తెలుసు వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఒక జర్నలిస్ట్‌గా మేము ఆమెని చాలా ఇయర్స్ నుంచి మేము చూస్తున్నా, ట్రావెల్ అవుతున్నా కూడా ఆన్ సెట్ డైరెక్టర్‌గా 'నందిని రెడ్డి' గారు ఎట్లా ఉంటారు అసలకి? ఆ! ఆవిడ చాలా డైనమిక్ అండి. షీ ఈస్ వెరీ డైనమిక్ అండ్ ఫ్రెండ్లీ కూడా. అంటే అమ్మో! ఇప్పుడు మ్యామ్‌తో మాట్లాడాలి ఫస్ట్‌లో అది ఆ బెరుకుండేది నాకు. ఒక్కసారి ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత చాలా కంఫర్టబుల్ ఫీల్ చేసింది. నేను ఆల్రెడీ ఆవిడకి తెలుసు. ఎప్పటినుంచో నాతో మాట్లాడుతున్నారు ఆవిడ. అన్నట్టుగానే బిహేవ్ చేశారావిడ. సెట్స్‌లో గూడా మేమెప్పుడూ ఆవిడ ఇలా చెయ్యి గాని, ఇట్లా చిరాకు పడడం గాని అట్లా ఎప్పుడూ లేదండి. ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇంకోటి నాకు నచ్చిందేంటంటే యూ బీ యువర్ సెల్ఫ్ అనేవారు. అంటే నేనెలా యాక్ట్ చేయగలను యాజ్ మంజుష అనేది నాకొదిలేసేవారు. ఆవిడ నువ్వు ఇట్లానే చెయ్యాలి అన్నట్టు ఎప్పుడు చెప్పలేదు. సో, దానివల్ల నాకు స్కోప్ ఎక్కువ కలిగింది. సో, టు ఎగ్జిబిట్ మై సెల్ఫ్. సో, సో, ఆహ్, 'రాజ్' గారు ఎట్లా ఉండేవాళ్ళు అసలకి? అంటే ఆయన మేము ఇన్ని డేస్ నుంచి చూస్తున్నాం చాలా క్వైట్ ఉంటారు. చాలా సాఫ్ట్‌గా ఉంటారు. అసలు సెట్‌లో ఎప్పుడైనా అసలు ఎలా ఉంటారు? అంటే ఇంత ఆయన ఫ్యామిలీ మ్యాన్ లాంటి ఐ మీన్ అది చూసిన తర్వాత మాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంటదనమాట. అదంత పెద్ద సీరీస్ కదా! అట్లా ఉంటుంది. బట్ ఆన్ సెట్స్ ఎట్లుంటారు 'రాజ్' గారు అసలకి? ఆ! బ ఆయన నోట్లోంచి అసలు మాటే రాదండి. చాలా సాఫ్ట్ ఉంటారు. చాలా డౌన్ టు ఎర్త్. మీరు మీరు ఎవ్వరితో మాట్లాడండి రెస్పెక్టబుల్. చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఆయనే ముందరకొచ్చి పలకరిస్తారు. ఇన్‌ఫాక్ట్ మనం వెళ్తాం గదా! ఇప్పుడు ఆయన అంత పొజిషన్‌లో ఉండి గుడ్ మార్నింగ్ సార్ అని మనం ముందరికెళ్ళేటప్పుడు ఆయనే వచ్చి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పేవారు. ఏమన్నా ఉన్నా చిన్నగా వచ్చి ఇలా వద్దు జస్ట్ ఇట్లా చేసేసేయండి అని అలా చెప్పేవారు. చాలా సాఫ్ట్ టోన్‌లో. ఆయన హి ఈస్ వెరీ రెస్పెక్టబుల్ అండి చాలా. సో, అంటే నిన్ను చూసాను. మధ్యలో పిక్స్ లాగా కొన్ని మధ్యలో ఐ మీన్ హోలీ టైమ్‌లో సమంత గారు మొత్తం అంతా వాటర్ పోయడం అదే కానీ ఇదంతా. సో, ఎట్లా అది అప్పుడు మీరున్నారా? ఆ టైం అప్పుడు? అయ్యో! యాక్చువల్లీ నేను మిస్ అయ్యానండి. ఆ టైంలో అక్కడే ఉన్నాను నేను. అది ఆ! అప్పుడే క్యారవాన్‌కెళ్ళాను నేను. ఇలా హ్మ్. సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత లంచ్ అయ్యి నేను తిరిగొచ్చాను. ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం హోలీ అని సమంత గారు చెప్పారు. నేనన్నా అయ్యో! మ్యామ్ నేను మిస్ అయ్యాను గదా! అని అంటే యాహ్! యూ ఆర్ నాట్ అవైలబుల్. సో, అది ఏదో మూమెంట్‌లో అలా చేసేసాము అని చెప్పారు. అది ఉండుంటే చాలా బావుండేది. ఎందుకంటే అప్పుడు నాది సమంత గారిదే షాట్ ఉంది. ఇంకెవరిది లేదు. సో, ఓహ్! అప్పుడు అదే టైంకి నేను క్యారవాన్‌కెళ్ళాను. సో, ఐ మిస్డ్ ఇట్. అయ్యో! యాహ్! అదే అనిపించింది. ఎందుకంటే మాకు సినిమా ఈ టీజర్‌లు వచ్చే వరకు గూడా మాకు అవే అంతా వైరల్ అవుతూ వస్తుండే. సో, నేను ఈ క్వెషన్ అడుగుదాం అనుకున్నాను. మిస్ అయ్యాను ప్రెస్ మీట్‌లో కూడా. సో, ఇది చేసేటప్పుడు ఎప్పుడు చేశారు? అందరూ ఉన్నారా? అంటే మిగతా వాళ్ళు ఎవరు షాట్స్ రాలేదు. ఇద్దరు ముగ్గురియే వచ్చినియి కదా! అని అనిపించింది. సో, అందుకే థాట్ మీరున్నారు కదా! చేశారండి. షిమోగాలో చేసినప్పుడు ఎవరైతే
ఆ పర్టిక్యులర్ సీన్స్‌లో ఉన్నారు. వాళ్ళే ట్రావెల్ చేశారు అప్పుడు. చాలా మంది వరకు లేరు. ఆ చేసిన టైంలో మా సీనే జరిగింది. కానీ ఐ మిస్డ్ ఇట్. క్యారవాన్‌కెళ్ళప్పుడే. యాహ్! సో, ఇప్పుడు ఫర్దర్‌గా మూవీస్ అంటే మీరు ఇప్పుడంటే ఆల్రెడీ ఒక మూవీ చేసేసారు. ఒక ఐడియా వచ్చుంటుంది. నెక్స్ట్ మూవీస్ అన్నీ మీ క్యారెక్టరైజేషన్ బట్టి చూస్తారా? లేదు అంటే దాంట్లో ఇంపార్టెంట్‌ని బట్టి మీరు క్యారెక్టర్‌కున్న ఇంపార్టెన్స్‌ని బట్టి చూస్తారా? ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అదే అండి. అంటే మంచి క్యారెక్టర్ కొంచెం రోల్ ఇంపార్టెన్స్ ఉన్నది మూవీలో అండ్ కొంచెం ఉందా, మనం కనిపిస్తామా అన్నది మెయిన్ చూసుకొని మంచి క్యారెక్టర్స్ అయితే ఏదన్నా చేద్దామని అనుకుంటున్నానండి. ఓకే. అంటే ఇండియా మీరు ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మేము? సూన్ అండి. సూన్ అంటే యాహ్! అంతేనా? డేట్ పరంగా చెప్పలేను గానీ ఎనీ టైమ్ సూన్ యాహ్! ఐ విల్ బి ట్రావెలింగ్. ఏ టైంలో అయినా సర్ప్రైజ్‌గా రావచ్చంటారు. అంతే. సో, అంటే ఈవెంట్‌లో మాక్సిమం ఆఫ్ ఈవెంట్‌లో మీరొక్కళ్ళే మిస్ అయ్యారు. అవునండి. అవును. ఆహా! సో, అదే రిలీజ్ కూడా అనుకున్నానండి. కానీ ఇక్కడ అవ్వలేదు. సో, యాహ్! ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారో కూడా యాక్చువల్‌గా ఐడియా లేదనమాట. సో, అందుకని ఇంకా ఐ కుడెంట్ ట్రావెల్. బట్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. పోస్ట్ రిలీజ్ యూఎస్‌లో కూడా చేస్తారా అని. అది చూసుకొనొస్తే బావుంటుంది అన్నట్టుగా నేను అక్కడికి రాలేదు. సూపర్. దెన్ ఎస్పెషల్లీ దీంతో ఈ సినిమాతో 'ఆర్యన్' గారు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా స్టార్ట్ అయ్యారు. తనకొక అసిస్టెంట్‌గా స్టార్ట్ అయ్యి తన యాక్చువల్‌గా ఎలా ఉంటారు సమంతతో? తను కేర్ తీసుకుంటూ ఉంటారా? అసలకి వాళ్ళిద్దరిది ఒక స్పెషల్ బాండ్ ఉంటుంది. లైక్ అసలకి చాలా క్యూట్‌గా అనిపిస్తుంది వాళ్ళ బాండ్ చూస్తే. సెట్స్ పైన కావచ్చు, ఆయన వేరే ఏమన్నా ఈవెంట్స్ అటెండ్ అయ్యేటప్పుడు కావచ్చు, సమంత గారితోనే ఉంటారండి ఆయన. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆవిడని ఒక దేవతలాగే పూజిస్తారు ఆర్య గారు. హ్మ్. ఎందుకంటే ఆవిడ ద్వారానే నాకు లైఫ్ వచ్చింది. సో, షీ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి ఆయన వెనకాలే ఉంటారండి. అండ్ అదే చాలా క్యూట్‌గా వాళ్ళు ఉంటారు గూడా సెట్స్ పైన గూడా. ఈవిడ ఆ రకంగానే చూసుకుంటారు. ఆవిడని ఆ రకంగానే చూసుకుంటారు. సో, యాహ్! ఇట్స్ ఎ వెరీ స్పెషల్ బాండ్ అండి వాళ్ళిద్దరికి. సో, మీకంటూ డ్రీమ్ ఉందా? మీరు వీళ్ళతో చెయ్యాలి, ఇట్లా నాకు వీళ్ళతో చెయ్యాలి అని చెప్పేసి ఏదైనా డ్రీమ్ ఉందా? నాకు ఈ ఆర్టిస్ట్‌తో చేయాలి, హీరోతో చేయాలి అని. సో, జనరల్‌గా ఉంటుంది గదా! అట్లా మీకు ఎవరైనా హీరోతో చేయాలి ఇట్లా అని డ్రీమ్ ఉందా? ఉందండి. ఉందండి. నా ఫేవరెట్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, నెక్స్ట్ రామ్ చరణ్ గారు. సో, వీళ్ళ ముగ్గురితో కంపల్సరీ సినిమా పడితే బావుంటుంది అని ఎప్పటినుంచో ఉందండి. అండ్ అది కాకుండా గూడా నాకు ఆహ్, అపార్ట్ ఫ్రమ్ ద సపోర్టింగ్ క్యారెక్టర్స్ కావచ్చు, వేరే ఆర్టిస్టులు కావచ్చు, వెన్నెల కిషోర్ గారితో బావుంది. అదసలు చాలా పెద్ద సర్ప్రైజ్ నాకు ఫస్ట్ మూవీలోనే పడడం. సో, ఆయనతో గూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సత్య గారు ఇష్టం ఫ్రమ్ ద హ్యూమర్ సైడ్. సో, ఇట్లా కొంతమంది బ్రహ్మానందం గారు ఐయామ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ బ్రహ్మానందం గారండి. ఆయనతో నాకు చిన్న సీన్ పడినా ఫ్యూచర్‌లో ఐ విల్ బి వెరీ గ్రేట్‌ఫుల్. సో, అంటే ఫ్యూచర్‌లో మీరు అంటే ఎలా ఐ మీన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? లేదు అంటే ఒక సిస్టర్ రోల్స్ చాలామంది సిస్టర్ రోల్స్ అనేవి ఇప్పుడు చాలా తక్కువున్నాయి. ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ నుంచి వస్తున్నారు మన దగ్గర నుంచి. అంటే అలా ఒక సిస్టర్ రోల్‌లో అలా చేయాలనుకుంటున్నారా? లేదా కమెడియన్‌గా అసలకి మీకంటూ ఒక గోల్ ఉంటుంది గదా! ఎలా మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఇండస్ట్రీలో, మూవీ ఇండస్ట్రీలో? వర్సటైల్ క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, ఒక క్యారెక్టర్ ఇప్పుడు మీకు చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు అన్ని రోల్స్ చేయగలగాలి. సో, ఎనీ క్యారెక్టర్ విచ్ ఈస్ గుడ్, డీసెంట్ ఇనఫ్ వేర్ ఐ కెన్ ఎగ్జిబిట్ మై స్కిల్స్ నేను డెఫినిట్‌గా చేస్తానండి. సో, అక్కడ 'మంజుష' వచ్చింది. ఓహ్! నాకు నచ్చింది ఈ రోల్. 'మంజుష' చేస్తే బావుంది అని ఆడియన్స్‌కి ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ తీసుకురావాలి. సో, అది ఏ రోల్ అయినా మంచి రోల్ నేను ఐయామ్ రెడీ టు డూ ఇట్. సో, సో, వేరిన్ అది ఐ కెన్ షోకేస్ స్కిల్స్. యాహ్! యాక్చువల్‌గా మీది కాస్ట్యూమ్స్ అన్నీ భలే అంటే ట్రెడిషనల్‌గా శారీస్ అంటే ఇప్పటి వరకు మేము ఆ లుక్‌లో చూడలేదు గదా! నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్‌గా క్యారేజ్ తీసుకొనొస్తారు గదా! మీరు ఎర్లీ మార్నింగ్స్‌లో క్యారేజ్ తీసుకొనొస్తుంటారు. ఆ టై ఆ టైంలో నాకు నేను చూసుకొని నాకే నవ్వొచ్చిందండి యాక్చువల్‌గా స్క్రీన్ మీద చూసి. ఎందుకంటే ఆ ఫన్ జనరేట్ చేయడానికి ఆవిడ నెత్తి మీద గూడా ఇట్లా కవర్ చేసుకొని చెప్తాను ఏం కాదు తీసుకో అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఎవరు చూడకుండా రావాలనేది అలాంటివి చూపించారు నందిని గారు. అయితే ఫస్ట్ అడిగాను మ్యామ్ మరెట్లా మ్యామ్ నాది ఫేస్ కనపడంటే, అదే గదా కావాల్సింది బావుంటుంది చూడు అని జెప్పారు. సో, ఇట్లా ఫేస్ కవర్ చేసుకొని రావడం ఎవరికీ కనపడకుండా, ఆ బుట్ట ఇలా క్యారీ చేయడం ఇన్నోసెంట్‌గా అవన్నీ గూడా ఆవిడ నందిని గారిదే అండి మొత్తం. సో, అసలకి అది నాకు నేచురల్‌గా ఏం కనెక్ట్ అయిందంటే జనరల్‌గానే అమ్మాయిలిద్దరు మాట్లాడుకుంటూ ఎళ్తుంటే మనం సైలెంట్‌గా తలదించుకొని ఎళ్తే అయిపోతది గదా! బట్ అందుకే మన ఎనకాల వస్తున్నాడు అనేది ఎక్కువగా అంతకు ముందు టైమ్స్‌లో అది ఎక్కువగా వినే వర్డ్. సో, అప్పుడు మీరిద్దరు కలిసి వెళ్తున్నప్పుడు
అక్కడ అతను వస్తుంటే, "నువ్వు సైలెంట్‌గా ఉంటే అయిపోయేది కదా! నువ్వు సైలెంట్‌గా లేదు" అంటే, "లేదు నీ వెనకాలే వచ్చేస్తారు అందరూ పెద్ద" అట్లా. అండి. అవును. అంటే నాకసలు ఏం బ్యాక్ స్టోరీ తెలీదు కదా! సో, హ్మ్. తనేదో ప్రతిదానికి భయపడుతోంది. మేమేమన్నా పెద్ద మా దగ్గరేమన్నా డబ్బున్నోళ్ళమా? లేపోతే ఏముంది? దోచుకోవడానికి నా దగ్గర రూ. 10 ఉన్నాయని చెప్పేస్తానే వెళ్ళిపోతాడేమో అంటాను. సో, దొంగనుకుంటా అండ్ నువ్వేమైనా పెద్ద జేమ్స్ బాండ్ మరి నీ వెనకాలే పడతారు అని కొన్ని డైలాగ్స్ పెట్టారనమాట. ఎందుకంటే నేను నమ్మను. నాకేం తెలీదు కాబట్టి. సో, అది యాహ్! అది గూడా చాలా క్యూట్‌గా ఎళ్ళిందండి. ఎందుకంటే అది 1980స్ బ్యాక్ డ్రాప్ అది. అవును. 80స్‌లో కొంచెం అలానే ఉంటారు గదా! ఆడవాళ్ళు ఆహ్, ఎవరి పని మనం చూసుకున్నామా, కూరగాయలు తెచ్చుకున్నామా, ఇంట్లో పనులు చూసుకున్నామా అలానే ఉంటారు గదా! ఇవన్నీ ఏం జరుగుతాయి అసలు మన వెనకాల అన్న ఫీల్‌లో. సో, అదొకటను లాస్ట్‌లో అదే ఏం చేస్తారని అడిగారు గదా! ఆవిడ అదే చేస్తారు అని చెప్పి. అసలు నేను ఎంత నవ్వుకున్నానంటే దానికి. యాహ్! అవునవును. ఎందుకంటే నన్ను ఇంట్రాగేట్ చేస్తారు 'శ్రీముఖి' గారు అండ్ 'గవిరెడ్డి' గారు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత హమ్మయ్య! టైమొచ్చింది ఇంక చెప్పేద్దాం అని నాకు కూడా లోపల ఆ ఫీలింగ్ కొంచెం రిలీఫ్ అయిపోతాను కదా! చెప్పిన తర్వాత. అది యాహ్! అది కూడా వర్కౌట్ అయిందండి. కరెక్ట్‌గా డైలాగ్ మీరప్పుడు కూడా చెప్పేటప్పటికి అక్కడ ఆల్రెడీ అదంతా నడుస్తుంది. నడుస్తుంది. ఇదే చేస్తోంది చూడండి అంటాను. అదొకటి గూడా చాలా బాగా నాకు అంటే త్రూఅవుట్ మేము నవ్వుతూనే ఉన్నాము. యాక్చువల్‌గా ప్రతిది మీ ఇద్దరి కాంబినేషన్ సీన్స్, సమంత గారు చిన్నప్పుడు నేను కొనిచ్చిన రిబ్బన్‌లను ఆ డైలాగ్‌కైతే మాత్రం అసలకి త్రూఅవుట్ ఆ డైలాగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో, మా కోసం ఏదైనా ఒకటి మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్తారా? నా ఫేవరెట్ డైలాగ్ అంటే, అక్కడ శవం దగ్గర పడిపోయి ఉంటాను గదండీ నేను. సో, "కిరణ్మయ్ ఊపిరి పీల్చుకో, ఊపిరి పీల్చుకో ఏం కాదు, ఏం కాదు" అనంటే, "శవం ముందర శవాన్ని పెట్టుకొని ఊపిరి పీల్చుకోమంటావేంటి" అని అంటారు. సో, అది కొంచెం ఆ ఎక్స్‌ప్రెషన్ రావడానికి ఒక 3, 4 టైమ్స్ మేము చేశాము. సో, అది నా ఫేవరెట్ డైలాగ్ అండి. విత్ ఎక్స్‌ప్రెషన్స్ అది ఉంటుంది గదా! నేను కంగారు పడుతూ ఉంటాను. అండ్ 'లెట్స్ కమ్ ఆన్' అనేది నాకు బాగా ఇష్టమైంది. అది టెన్షన్‌లో ఒకసారి జెప్తాను, కాన్ఫిడెంట్‌గా ఒకసారి జెప్తాను, కొంచెం వెటకారంగా స్టార్టింగ్‌లో ఒకసారి జెప్తాను సమంత గారిని పట్టుకొని. సో, అది గూడా నా ఫేవరెట్ డైలాగ్. సో, మరి ఇన్ని వంటలు మాకు దానిలో ఐ మీన్ చూపిచ్చారు కాబట్టి, పర్సనల్‌గా మీరు ఏది బాగా కుక్ చేస్తారు చెప్పండి మా కోసం? మీ ఫేవరెట్‌గా ఐటెమ్ ఏది బాగా కుక్ చేస్తారు? నేనైతే ఇలాగా కిరణ్మయిలాగా అలా కుక్ చేసేస్తాను అది అంటే ఏది బా చేస్తారు మీరు? అయ్యో! నేను మరీ అంత పెద్ద కుక్‌ని కాదండి. మనం రోజువారీ ఎలా జేసుకుంటామో ఇంట్లో అదే జేస్తాను. సో, ఆల్ వెజిటేరియన్ ఏదన్నా బానే చేస్తానండి. సో, అంటే మీకంటూ ఒక సిగ్నేచర్ డిష్ ఉంటుంది గదా! ఆబ్వియస్‌లీ. యాహ్! సిగ్నేచర్ డిష్ అంటే వంకాయ కూర బా జేస్తా అండి. గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ. సో, సేమ్ మూవీలో కూడా అవునండి. అంటే ఈ మూవీలో చెప్పిన అంత నాకు హైప్ ఇచ్చినంత కాదు గానీ, బట్ పర్వాలేదు చేయగలను. చాలా ఐటెమ్స్ ఉంటాయి మూవీలో. ఓకే. సో, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏంటి? మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటారా? అసలు ప్రాపర్ ఎక్కడి నుంచండి మీరు? మాది నేటివ్ వచ్చేసి భద్రాచలం అండి. నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ భద్రాచలం. తర్వాత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాం. సో, ఫర్ స్టడీస్ అండ్ ఆల్. తర్వాత ఇంకా నాది జాబ్ ఇంకా అంతా లైఫ్ గెట్ ఆన్ అవ్వడం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఓకే. బట్ కానీ యూఎస్‌లో వచ్చినప్పుడు యూఎస్‌కెళ్ళాక ఆఫర్ వచ్చింది. అది సర్ప్రైజింగ్. అవునవును. దేనికైనా టైం రావాలంటారు గదా! ప్రాబబ్లీ నాకు ఇక్కడికొచ్చిన తర్వాత టైం వచ్చినట్టుంది. డెఫినైట్‌లీ. బట్ నిజంగా సీరియస్‌లీ మీరు సూర్యకాంతం గారిది కాదు, నిర్మలమ్మ గారు గూడా చేస్తారు. అవునండి. అవును. నేను నాకు సూర్యకాంతం గారి దానికన్నా నిర్మలమ్మ గారిది నేను చూసాననమాట. నాకది చాలా ఇష్టం. అది ఒకటుంటుంది నిర్మలమ్మ గారిది. అది చాలా బావుంది. అది చూసి నేను ఆ తర్వాత మీరు చేసిన డైలాగ్ మేము గూడా ఏదో రీల్ చేశా నేను. నాకది నచ్చి. అవును. అప్పుడు చాలా మంది నా సర్కిల్‌లో మా ఫ్రెండ్స్ కూడా అది. ఎందుకంటే ఇవి ఎక్కువగా దొరకవు. మిగతాయి ట్రెండ్ డైలాగ్స్ అన్నీ అన్ని చోట్ల దొరుకుతాయి. సో, బట్ ఇలాంటివి నేను మీ దగ్గర నుంచి కాపీ చేసి మేము చేస్తా ఉండేవాళ్ళం. కొన్ని తీసుకోవాలనుకున్న కాపీరైట్స్ అవి పడతాయి. సో, కొన్ని పోయాయి కూడా చాలా వరకు. అవును. అవునవును. స్టార్టింగ్ నాకు నిర్మలమ్మ గారిదే బాగా పేరొచ్చిందండి. దాని తర్వాతే సూర్యకాంతం గారిది. యెస్. ఆవిడది కూడా చాలా టిపికల్ మేనరిజం ఉంటుంది. అంత యాహ్! ఈజీ కాదు ఆవిడ చేయడం. సో, ఆవిడ డైలాగ్ డెలివరీ కూడా ఆవిడ వేలో కొంచెం ఫాస్ట్‌గానే ఉంటుంది. కాపోతే ఒక స్టైల్‌లో మాట్లాడతారు. సూర్యకాంతం గారిది స్టైల్ వేరు. సో, ఇప్పుడు అక్కడ యూఎస్‌లో ఎలా ఉందండి రెస్పాన్స్? ఇక్కడ బావుందండి. చాలా బావుంది. డే 1 కూడా ఓపెనింగ్స్ చాలా బావున్నాయి ఇక్కడ. ఇప్పటికి కూడా మాకు టికెట్స్ దొరకట్లేదు.
ఓహ్! నేను ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఒకసారే చూసాను నేను మూవీ. రిలీజ్ రోజు మాత్రమే చూసాను. ఇంకా నెక్స్ట్ వెళ్దామంటే అసలు దొరకట్లేదు. ఫస్ట్ రో ఉన్నాయి. ఇలా తల ఎత్తి చూడాల్సొస్తుంది అని చెప్పి మేము వెళ్ళట్లేదు. ఎక్కడికక్కడ ఫిల్ అయిపోయాయండి. సో, జస్ట్ ప్లానింగ్ టు గో. ఈ వీక్‌లో ఎప్పుడన్నా వెళ్లి మళ్ళీ సెకండ్ టైమ్ చూడాలి. సూపర్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ పాపం చాలా టైం అయిపోయింది మీకు ఇప్పటికే. నో ప్రాబ్లమ్ అండి. థాంక్ యూ. సమ్ థాంక్ యూ. టెక్నికల్ ఇష్యూ సారీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్‌గా మీరు హైదరాబాద్ రండి. డెఫినెట్‌గా డైరెక్ట్‌గా కలవాలి. చాలామంది మా వాళ్ళందరూ మేము అనుకుంటూ ఉన్నాము. ఉంటే బాగుండేవాళ్ళు. మీరు ఒక్కళ్ళే మిస్ అయ్యారు యాక్చువల్‌గా మొత్తం అండి. అవును. దీనిలో ప్రతి అవునవును. ఈవెంట్‌లో యాహ్! గూడా. బట్ అవును. డెఫినెట్‌గా మీరొచ్చేస్తా అంటున్నారు కాబట్టి నెక్స్ట్ షూట్‌కి ఏదో ఒకటి డెఫినెట్‌గా మీట్ అవుదాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. యెస్. నమస్తే.